రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి. జై హింద్ మిత్రులారా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల పత్రికలన్నింటిలో కూడా ఒక వ్యాసం రాశారు. ఆ వ్యాసం రాసి భారతదేశపు పవిత్ర జ్యోతిర్లింగాల్లో ఒకటి మన గుజరాత్ సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి సోమనాథ క్షేత్రం గురించి ప్రస్తావించారు. సోమనాథ క్షేత్రంపై ముష్కరుడైనటువంటి మహమ్మద్ గజనీ దాడి చేసి అక్కడ ఉన్నటువంటి పవిత్ర శివలింగాన్ని విధ్వంసం చేసి వెళ్ళి 1000 సంవత్సరాలైంది. 1026 క్రీస్తు శకం లేదా కామన్ ఈరా అంటున్నారు ఈ మధ్య. కామన్ ఈరా 1026లో మహమ్మద్ గజనీ దాడి చేశారు. దానికి 2026లో 1000 ఏళ్ళు పూర్తయినాయి. ప్రధానమంత్రి దాని పట్ల దృష్టిని ఆకర్షించగానే అందరూ సోమనాథ్ గురించి అధ్యయనం చేయటం మొదలుపెట్టారు. సోమనాథ మందిరం యొక్క చరిత్రను తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. జై సోమనాథ్ పేరిట కేఎం మున్షి రాసినటువంటి నవలను తెలుగులో కూడా అందుబాటులో ఉంది, ఇంగ్లీష్లో కూడా అందుబాటులో ఉంది. దాన్ని చదివేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గుజరాత్ చరిత్రను చదివే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మన దేశపు చరిత్రలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. గజనీ దాడి. సోమనాథ మందిరం మన 12 జ్యోతిర్లింగాల్లో జ్యోతిర్లింగ స్తోత్రంలో మొట్టమొదట పేర్కొనేదే, ఉల్లేఖించేదే సోమనాథ. సౌరాష్ట్రే సోమనాథంచ అని దాంతో మొదలవుతుంది. అలాంటి సోమనాథ క్షేత్రానికి లక్షలాది మంది భక్తులు ఏడాది పొడవుతా వెళుతూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి దివ్యమైనటువంటి సోమనాథ శివలింగానికి అభిషేకం చేస్తారు, అర్చన చేస్తారు. దాన్ని చూసి, దాని యొక్క వైభవాన్ని చూసి మైమర్చిపోతూ ఉంటారు. ఆ పక్కనే ఉన్నటువంటి ఆ మందిరం యొక్క నిర్మాణ వైచిత్రిని చూసి పులకరించిపోతూ ఉంటారు. ఆ పక్కనే నిరంతరాయంగా ఎడతెగకుండా వస్తున్న అలలను చూసి భారతదేశ చరిత్ర యొక్క సనాతనత్వము, సనూతనత్వము దీనిని చూసి మైమరిచిపోతూ ఉంటారు. వాళ్ళందరూ ఈ మొత్తం ప్రయత్నంలో ఒక చిన్న స్తంభాన్ని చూడడం మర్చిపోతారు. ఈ స్తంభం చాలా చరిత్రని చెబుతుంది. ఈ స్తంభం పేరు బాణస్తంభం. శివలింగాన్ని దర్శనం చేసుకుంటాము, ఫోటోలు తీసుకుంటాము, సముద్రం దగ్గర ఫోటోలు తీసుకుంటాము, పాడుపడిపోయినటువంటి మందిరం తాలూకు అవశేషాల దగ్గర ఫోటో తీసుకుంటాము. అహల్యాబాయి హోల్కర్ కట్టించినటువంటి సోమనాథ మందిరాన్ని దర్శించి నమస్కరించుకుని వస్తాం. కానీ ఈ బాణస్తంభం గురించి తెలుసుకోవడానికి చాలామంది ప్రయత్నించారు. నిజానికి ఈ బాణస్తంభము మన భారతదేశపు నౌకాయాన చరిత్రకి అద్దం పట్టేటటువంటిది. మనకు నౌకాయానంలో ఎంత అద్భుతమైనటువంటి పరిజ్ఞానం ఉందో చెప్పేటటువంటి ఒక నిదర్శనం ఇది. ఇంగ్లీష్ వాడు వచ్చి ఇండియాని కనుక్కునేదాకా భారతదేశానికి దారి తెలియదు. అసలు భారతదేశానికి అసలు నౌకాయానం నేర్పించిందే వీళ్ళెవరో ఆంగ్లేయులో, పోర్చుగీస్ వాళ్ళు, డచ్ వాళ్ళు. భారతీయులు అసలు నౌకాయానం చేసినట్టయితే సనాతన ధర్మభ్రష్టులు అయిపోతారు. ఇలాంటి రకరకాల కథలు మన దగ్గర ప్రచారమై ఉన్నాయి. కానీ భారతీయులకు ఒక సువిస్తృతమైనటువంటి, సువిఖ్యాతమైనటువంటి నౌకాయాన చరిత్ర ఉంది. మన మ్యారిటైమ్ హిస్టరీ మరుగున పడిపోయింది. ఆ మరుగున పడినటువంటి మ్యారిటైమ్ హిస్టరీలోని ఒక అద్భుత ఘట్టము సోమనాథ్ దగ్గర ఆవిష్కరించింది. అదే బాణస్తంభం చెప్పేటటువంటి కథ. ఈ బాణస్తంభము, ఈ స్తంభం మీద భూగోళం ఉంటుంది. ఈ భూగోళం మీద ఒక బాణం గుర్తు అరేబియా సముద్రం వైపు, సింధు సాగర్ అని కూడా అంటారు, ఆ అరేబియా సముద్రం వైపు చూపిస్తూ ఉంటుంది. ఇది 6వ శతాబ్దం నాటిది అని చెప్పి శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి, పరిశోధనలు తెలియజేస్తున్నాయి. 6వ శతాబ్దం తరువాత రాసినటువంటి గ్రంథాలలో, టెక్స్ట్లో, ప్రాచీన గ్రంథాల్లో ఈ బాణస్తంభం ప్రస్తావన ఉంది. ఈ బాణస్తంభము లో 2 ముఖ్యమైన అంశాలు. మొట్టమొదటిది, ఇది ఒక దిశను పాయింట్అవుట్ చేస్తోంది. నైరుతి దిశగా ఆ బాణం ఉంటుంది. రెండవది, భూమి గోళంగా ఉంటుంది, భూగోళం ఉంటుందంటే పాశ్చాత్య ప్రపంచము భూమి బల్లపరుపుగా ఉందని నమ్మే సమయంలో ఈ దేశంలో భూమిని భూగోళముగా గుర్తించి ఈ బాణస్తంభం మీద పెట్టారు మన ప్రాచీన శాస్త్రవేత్తలు. మన పండితులు అనండి, మునులనండి, ఋషులనండి.
నిజానికి వరాహావతారము బొమ్మలోనే మనకి భూగోళము ఉంటుంది. ప్రాచీన ఏ శిల్పాన్ని చూసినా వరాహావతారం మీద భూగోళం ఉంటుంది. కాబట్టి ప్రపంచం భూమి బల్లపరుపుగా ఉంది అని భావించే సమయంలోనే మనం భూగోళంగా భావించాము. ఈ బాణస్తంభం పైన భూగోళం ఉంది. రెండవది, ఈ బాణం ఎందుకు అటువైపు చూపిస్తోంది? ఆ కింద ఒక వాక్యం ఉంటుంది. ఆ వాక్యం ఏం చెప్తుందంటే, ఆ సముద్రాంత దక్షిణ ధ్రువ పర్యంత అబాధిత జ్యోతిర్మార్గం అని రాసి ఉంటుంది. అంటే ఇక్కడి నుంచి మొదలుపెట్టి దక్షిణ ధ్రువం వరకు వెళితే ఈ సముద్రము తప్ప మీకు భూమి కాని, కొండలు కాని, నేల కాని కనిపించదు. ఇదంతా జలమయమైనటువంటి మార్గమే. ఈ సంస్కృత శ్లోకము 6వ శతాబ్ది అయితే 6వ శతాబ్దిలో మనకు దక్షిణ ధ్రువం గురించి తెలుసు. అంటార్కిటికా అని ఈరోజు అంటున్నారు. ఈ దక్షిణ ధ్రువం లేదా సౌత్ పోల్ గురించి మన శాస్త్రవేత్తలకి, మన నౌకాయాత్రికులకి, మన నౌకాయానంలో నిపుణులైన వాళ్ళకి తెలుసునన్నమాట. ఇక్కడి నుంచి వెళితే అంటే ఇది దాదాపు 10,000 కిలోమీటర్లు నిజంగా ప్రయాణం చేస్తే మధ్యలో ఎక్కడ భూమి తగలదు. భూమి తగలదు. చిట్ట చివర మనం 10,000 కిలోమీటర్ల తర్వాత అంటార్కిటికాకు చేరుకుంటాం. దాదాపు 1000 సంవత్సరాల క్రితము ఎంత నౌకాయానం చేస్తే భారతీయులకు ఈ విషయం బోధపడి ఉంటుంది. ఈ దారిలో గనక వెళ్ళినట్టయితే ఎక్కడా 10,000 కిలోమీటర్ల వరకు నేల తగలదు, కేవలం సముద్రమే తగులుతుంది అన్నటువంటి విషయం వాళ్ళకి ఎలా బోధపడింది? ఇది భారతదేశపు నౌకాయాన చరిత్రకు, మన నౌకాయాన విజ్ఞానానికి, సముద్ర ప్రయాణాల విషయంలో మనకున్నటువంటి అవగాహనకి, చిన్న చిన్న విషయాలపైన మనకున్నటువంటి అవగాహనకి ఈ బాణస్తంభం అద్దం పడుతుంది. ఈ బాణస్తంభం దగ్గరే 3 నదులు కలుస్తాయి వచ్చి సముద్రంలో. ఈ 3 నదులు కలుస్తాయి, తర్వాత అవి సముద్రంలో కలుస్తాయి. కపిల, హిరణ్, సరస్వతి ఈ 3 నదులు కలిసి అవి ఒకటై సముద్రంలో కలుస్తాయి. కాబట్టి సోమనాథ మందిరం త్రివేణి క్షేత్రం కూడా. సోమనాథం గురించి శివపురాణంలోని 14వ చాప్టర్లో రాసింది, మన ప్రాచీన విజ్ఞానంలో ఉంది. మనందరము చదివేటటువంటి 12 జ్యోతిర్లింగాల స్తోత్రము సోమనాథంతో మొదలవుతుంది. సోమనాథం చుట్టూ ఇంత గొప్ప నౌకాయాన చరిత్ర ఉంది. దానికి అద్దం పట్టేది, దానికి నిదర్శనంగా నిలిచేది, దానికి సాక్షీభూతంగా ఉన్నది ఈ బాణస్తంభము. ఈసారి మీరు ఎవరన్నా సోమనాథ్ మందిరానికి గనక వెళితే శివుని దర్శించుకోండి. అక్కడ ఉన్నటువంటి ఆ మందిర పునర్నిర్మాణం చేసినటువంటి భారతీయుల స్వాతంత్ర కాంక్షకు, స్వసంస్కృతి పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమకు నమస్కారాలు చేయండి. అదేవిధంగా ప్రాచీన నౌకా యాత్రికుల జ్ఞాపకానికి, వాళ్ళ యొక్క మేధస్సుకి, వాళ్ళ యొక్క అవగాహన శక్తికి, వాళ్ళ అధ్యయనానికి అద్దం పట్టేటటువంటి ఈ బాణస్తంభాన్ని కూడా ఒక్కసారి తాకిరండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.